బ్యాక్ టు న్యూస్. ఆ సీనియర్ బీఆర్ఎస్ నేత సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి? ఎప్పుడు తన మార్కు పాలిటిక్స్ తో హల్చల్ చేసే ఆ సీనియర్ లీడర్ గప్చుప్ గా ఎందుకుంటున్నారు? అధినేత కేసీఆర్ తో సంబంధాలు గడప దాటనీయటం లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న పాత పరిచయాలు మార్పు కోసం ప్రేరేపిస్తున్నాయా? ఇటు ఉండాలా అటు వెళ్లాలా అనేది తేల్చుకోలేక సందిగ్ధానికి గురవుతున్నారా? ఇంతకీ ఆ లీడర్ ఎవరు? ఆయన కన్ఫ్యూజన్ కు కారణం ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాజకీయ భవిష్యత్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జిల్లాలో బలమైన బీసీ నేత గంగుల. బీసీ వర్గాలలో మంచి పట్టున్న లీడర్గా బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు గంగుల. ఆ ఇద్దరికి నమ్మిన బంటుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. గంగులకు ఏ పని అప్పగించినా దాన్ని విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేస్తారని కూడా చెబుతుంటారు. అలా అధినేత నమ్మకాన్ని చూరగొన్న గంగుల ప్రస్తుతం పార్టీ అధినాయకత్వానికి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోనూ పార్టీతో పెద్దగా సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేక సెంటిమెంటుగా చెబుతారు. అలాంటి జిల్లాలో గంగులకు పెద్దరికం అప్పగిస్తే ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఆయన ఉలుకు పలుకు లేకుండా గడపడమే చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నా స్పందించకుండా సైలెంట్ గానే ఉంటున్న గంగుల తీరు పలు సందేహాలకు తావిస్తోంది. ఎప్పుడూ హాట్ కామెంట్లు చేసే గంగుల ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం ఆయన అనుచరులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాస్తవానికి గంగుల పార్టీ మారతారని చాలా రోజుల క్రితమే ఊహాగానాలు మొదలయ్యాయి. నెక్స్ట్ గంగులే అంటూ దాదాపు నెల రోజులుగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ తాను పార్టీ వీడుతానని గాని వీడనని గాని ఆయన స్పందించలేదు. తొలినాళ్లలో అధినేత కేసీఆర్ ను కలిసిన గంగుల ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. ఆయన పేరు అలా ప్రచారంలో ఉండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎవరూ ఊహించని విధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరారు. సంజయ్ పార్టీని వీడటంపై జిల్లాలోని కీలక నేతలంతా తప్పుబట్టారు. ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు కూడా పెదవి విప్పలేదు గంగుల. బీఆర్ఎస్ సీనియర్ నేతల్లో ఒకరైన గంగుల అధికారం కోల్పోయాక పార్టీతో అంటీ ముట్టనట్లే వ్యవహరిస్తుండటం చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ప్రభుత్వంపై ఏదో రూపంలో పోరాడుతుంటే గంగుల మాత్రం గప్చుప్ గానే ఉంటున్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గంగులకు ఉన్న పరిచయాలేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి గంగుల టీడీపీలో కలిసి పనిచేశారు. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి గంగుల వెనుకడుగు వేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో గంగుల అంతరంగం ఏంటో అర్థం చేసుకోలేక బీఆర్ఎస్ క్యాడర్ తర్జన భర్జన పడుతోంది. ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనూ సత్సంబంధాలు కోరుకుంటున్న గంగుల సైలెంట్ గా ఉండటమే మేలనుకుంటున్నారా అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు గంగుల ఆసక్తిగా ఉన్న మంత్రి పొన్నం కారణంగా 1కి 2 సార్లు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం కరీంనగర్ లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కరీంనగర్ లో వరుసగా గెలుస్తున్న గంగుల పొన్నంతో ఆధిపత్య పోరు ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ లో చేరికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. మరోవైపు గంగులపై జరుగుతున్న ప్రచారమంతా ఉట్టి గాసిప్పేనని తేల్చేస్తున్నారు ఆయన అనుచరులు. ఏదైనా సరే గంగుల మౌనవ్రతం వీడితేనే ఈ సస్పెన్స్ కు తెరపడుతుంది. మరి ఆయన ఎప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగిస్తారో, ఆయన అంతరంగం ఎప్పటికి ఆవిష్కరిస్తారో అనేది ఉత్కంఠ రేపుతోంది.